నర విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు. ఎస్ విజయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, ఇప్పుడు చూస్తున్నామండి ఢిల్లీలో ఆఫ్టర్ లాంగ్ టైం బీజేపీ అక్కడ జెండా ఎగరవేయడం అండ్ మ్యాజిక్ ఫిగర్ కూడా దాటేయడము. ఇప్పుడు దాదాపుగా 40+ అక్కడ రీచ్ అయిపోయారు. కాబట్టి ఏంటి 48లో కనిపిస్తుంది సిచ్యువేషన్స్ చూస్తుంటే. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఏదైతే ఆప్ అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా బీజేపీ ముందుకెళ్ళింది. అండ్ ఇందాక మరి హనుమంతరావు గారు కూడా చెప్పినట్లుగా ఏవైతే ఉన్నాయో కూడా జరుగుతున్నాయో, ఏవైతే అవినీతి విషయంలో ఆరోపణలు కానివ్వండి బీజేపీ చేస్తూ వచ్చిందో ఆప్ పైన, సో అవన్నీ సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యిందా? బీజేపీ ఆరోపణలు చేస్తూ వెళ్ళింది. సో ఆ ఆరోపణల్ని నిజం చేస్తూ కూడా ఇప్పుడు పబ్లిక్ కూడా బీజేపీకే పట్టం కట్టారు అనుకోవచ్చా? అండ్ ఇంకా ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ విషయంలో కూడా ఒక రకంగా చర్చ జరుగుతుంది. కావాలని కాంగ్రెస్ కూడా ఈ రకంగా ఆప్ విషయంలో ఎక్కడో వీపు చూపించింది కాబట్టి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని కూడా మాట్లాడుకుంటున్నారు. ఏంటి స్ట్రాటజీస్ ఉన్నాయనుకోవచ్చా? ఏంటి ఈసారి రిజల్ట్స్ ని మనం ఏ రకంగా చూడొచ్చు? ఈసారి రిజల్ట్ లో బీజేపీ ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాన్ని దేశంలో ముందలబెట్టింది. ఆ కక్షని సాధించడంలో సక్సెస్ అయింది. ఒక కక్షపూరితమైన ఢిల్లీ ఎలక్షన్ అనేది దాదాపు కక్షపూరితమైనటువంటి ఎలక్షనే. ఒక దేశంలో మోడీకి ఏమైందంటే, మోడీకి దేశంలో ప్రపంచంలో నాకు ఎదురు లేదు, నేను ఒక పెద్ద నాయకుడిని, ఎక్కడ నాకు దాదాపు 19-20 రాష్ట్రాలు అధికారంలో ఉన్నాయి, ప్లస్ సిబిఐ, ఈడీ, ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ ఉన్నా కానీ అంతటా గెలుస్తున్నా, అరే నేను ఈడ రోజు పండుకుంటున్నా, ఈడ రోజు లేస్తున్నా, ఇక్కడ తిండి తింటున్నా, ఢిల్లీ గాలి పీలుస్తున్నా, గెలవలేకపోతున్నా. అరే నేను 3 సార్లు దేశమంతా గెలిచినా కానీ నాకు ఇక్కడ అధికారం ఇస్తలేరు, ఎంపీలు గెలిపిస్తున్నారు, అసెంబ్లీ నా చేతికి ఇస్తలేరు అనేది ఒక బాగా అది పట్టింది. దాంతో ఆప్ అనేది ఎక్స్పాన్షన్ అవుతుంది దేశవ్యాప్తంగా. కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆల్టర్నేటివ్ రాజకీయ విధానము, సామాజిక విధానము, ఆర్థిక విధానం కావచ్చు, అట్రాక్ట్ అవుతున్నటువంటిది. ఇంకొక పంజాబ్లో అధికారం వచ్చేసింది ఆప్కి. ఆ తర్వాత గుజరాత్లో ఎలక్షన్లో ప్రభావం చూపిస్తుంది. మోడీ అక్కడ షేక్ అయ్యిండు. గుజరాత్ వరకు ఆప్ వచ్చి కొడుతుంది, నన్ను ఓడిస్తుంది, ఒకవేళ వాళ్ళ అధికారం రాకపోయినా ఓడించే శక్తి వస్తుంది అనే ఒక 20-25% ఓట్ బ్యాంక్ తీసుకునేసరికి మోడీకి ఢిల్లీనే నిద్ర పట్టనిస్తలేరు, నన్ను గుజరాత్ దాకా వచ్చి నన్ను టచ్ చేస్తున్నారు అనే ఒక అహంకారము, కక్ష ఇది బాగా పెరిగిపోయి అసలు వచ్చింది ఏంది, ఆప్ మెయిన్ కాన్సెప్ట్ ఏంది, నీతి నిజాయితీ, ఒక అవినీతి రహిత పాలన అందించడం అనే ఒక ప్రధానమైన ట్యాగ్ లైన్ తోటి దేశంలో ఒక సంచలనంగా ముందుకొచ్చింది. ఒక సామాన్య ఆమ్ ఆద్మీ, ఒక సామాన్యుడు సీఎం అయిండు, విస్తరణ జరుగుతున్నది. అది అక్కడనే దెబ్బ కొట్టాలి. అక్కడ ఏంటి అంటే కేజ్రీవాల్ ఆ నీతిమంతుడు కాదు, ఈ నీతిమంతుడు కాదు అని చెప్పి భారతదేశ రాజకీయాల్లో నుంచి కేజ్రీవాల్ని తప్పించాలి, లేకుండా చేయాలి అనేది ప్రధానమైనటువంటి టార్గెట్గా పెట్టుకొని ఒక అవినీతి కేసుకు సంబంధించి, లిక్కర్కి సంబంధించినటువంటి కేసు ఒక 2-3 ఏళ్ల నుంచి నాన్స్తూ అరెస్ట్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ప్లస్ ఒక సీఎంని ఒక ఫెడరల్ స్పిరిట్లో సమాఖ్య దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఒక ముఖ్యమంత్రిని తన కార్యాలయంలో కూడా పోనీయకుండా, కార్యాలయంలో ఉన్న ఫైల్ని కూడా ఆఫీసును కూడా ఈయనే హ్యాండ్ ఓవర్ చేసుకునేది, అది లెఫ్టినెంట్ గవర్నర్ తోటి, సిఎస్ ఈయన చెప్తే సిఎస్ వినకుండా చేయటం ఒక ఘోరమైనటువంటి అవమానం. ఒక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఒక చాలా చీప్గా ఒక కార్పొరేటర్ స్థాయి కంటే చిన్నగా చూసినటువంటి వ్యక్తి మోడీ. ఎందుకు ఈయన ఎట్టి పరిస్థితుల్లో దేశ రాజకీయాల్లో మూసేయాలి, దేశ రాజకీయాల నుంచి తప్పించాలనే ప్రధానమైన టార్గెట్ కక్ష. దాంతో ఒక అవినీతి లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి ఒక ఆరోపణ చేసి అరెస్ట్ చేసి ఉన్నారు. కానీ అరెస్ట్ చేసినాక ఒక్క పైసా పెట్టింది అవినీతి కేసు. అవినీతి కేసులో నువ్వు ఒక్క పైసా కూడా రికవరీ చూపించలే. నువ్వు సిబిఐ, ఈడీ నీకున్న శక్తిని, ఉన్న అన్ని శక్తులను ఉపయోగించినావు. ఎన్ని శక్తులను ఉపయోగించినా ఒక్క పైసా కూడా రిటర్న్ ఒక పైసా కూడా నిరూపించలేకపోయారు. కానీ ప్రజల్లో ఏమైందంటే ఒక అవినీతి ముద్ర పడినటువంటి ఆరోపణ చేయడంతో ఉన్న ప్రజలైంది, మన భారతీయ ప్రజలు ఎట్లున్నా ఎంత నిజాయితీగా ఇటు రాని ఆరోపణ రాని కన్ఫ్యూజన్, గందరగోళం పడేటువంటి సమాజం ఉంది మన సమాజంలో. సిచ్యువేషన్లోకి పోయింది. వీళ్ళకేంది, బీజేపీ కాంగ్రెస్కి ఏమున్నది, మేము ఒక్కలమేనా అవినీతి పరులం, ఆయన నిజాయితీ అంటుండే, ఆయన ఏమైనా నిజాయితీ ఆయనకు కూడా పూసినామని అంత మట్టి పూసారు. మట్టి పూసేసరికి అంత పర్సెంటేజ్ ప్రజలు విశ్వసించే నమ్మే అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 44-45 అంటే చిన్న విషయం ఏం కాదు, ఆపుకొచ్చినటువంటిది.
యాక్చువల్గా ఇదేంది 7 ఎంపీలు 7 గెలిచిన బీజేపీ స్వీప్ చేయాలి లెక్కకు ఆప్కు 1-2 సీట్లు రావాలి లెక్కకు వాళ్ళ గత పోల్స్ ఉన్నట్లయితే వాళ్ళు చూసుకున్నట్లయితే ఆప్కు ఆ మాత్రం వచ్చిందంటే మంచి ఘోరమైన ఓటమైతే కాదు. ఆపు ప్రశ్నించేటువంటి గొంతుగా ఉండేటువంటి అవకాశం ఎట్లాగూ. అంటే ఇందాక హనుమంతరావు గారు కూడా ఒక పాయింట్ అయితే లేవనెట్టారు, ఏంటంటే కూడా ఎలక్షన్స్ టైంలో అసలు మేము ఈ అవినీతి ఆరోపణలు కేసులు ఇవన్నీ ఒకటైతే ఎలక్షన్ కమిషన్ తోటి కూడా మేము ఫైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మామూలు అప్పుడేమో సిబిఐ ఈడీ ఎలక్షన్ కమిషన్ మొత్తం వన్ సైడ్ అయిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. భారతదేశంలో అట్లా తయారైపోయినది ఎలక్షన్ కమిషన్. క్రమంగా ఏమైందంటే అంటే విశ్వసనీయత పోతుంది రాజ్యాంగం. దీనికి తోడేమైంది రాహుల్ గాంధీ యొక్క అసమర్థత. రాహుల్ గాంధీ భారతదేశంలో తాను చెప్తున్నటువంటి సిద్ధాంతానికి ఏమాత్రం కట్టుబడి ఉండటం లేదు. ఈ భారతదేశంలో బీజేపీని ఓడించాలని నిరంతరం రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ బీజేపీని ఓడించాలనే చిత్తశుద్ధి కార్యక్రమం, చిత్తశుద్ధి సిద్ధాంతపరమైనటువంటి చిత్తశుద్ధి రాహుల్ గాంధీకి ఉండటం లేదు. రాహుల్ గాంధీ పోయి మొత్తం కేజ్రీవాల్ని తిట్టేసరికి కేజ్రీవాలే ఓడిపోయేటువంటి సిచ్యువేషన్. కేజ్రీవాల్ ఇప్పుడు ప్రధానంగా ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెట్టినటువంటి అభ్యర్థికి వచ్చిన ఓట్ల వల్లనే. చిత్తశుద్ధి లేదు బీజేపీ విషయంలో. ఎందుకంటే 2 జాతీయ పార్టీలు ఈ భారతదేశంలో, ఒక పెద్ద అవినీతి పార్టీ కాంగ్రెస్, దాని తర్వాత అంతకంటే పెద్ద అవినీతి పార్టీ మత ఉన్మాద పార్టీ బీజేపీ. మీరు 2 ఉండాలి. ఏమాత్రం ఒకటి నిజాయితీగా మాట్లాడినా, ఇంకెవడు ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నా, ఇవన్నీ భారతదేశంలో ఉండొద్దు. ఉంటే మోడీ దోసుకోవాలి, ఉంటే మోడీ పరిపాలించాలి, లేకపోతే నేను అట్లా కూడా ఇప్పుడు కుమ్మక్కైనట్టే తెలిసిపోతున్నటువంటి రాహుల్ గాంధీ బీజేపీకి, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బి టీం అనేది ఇప్పటికి అనేక రాష్ట్రాలలో. ఇంకోటి తెలంగాణలో కూడా దానికి లింక్ ఉంది. తెలంగాణలో ఇక్కడ రేవంత్ రెడ్డి బీజేపీ బడే బాయ్ అన్నా కానీ ఏమాత్రం అదానికి ఇక్కడ అన్నిస్తున్నా మళ్ళీ రోజు అదానిని రాహుల్ గాంధీ విమర్శిస్తాడు. అదానితో దోస్తానం చేస్తున్న రేవంత్ రెడ్డిని ఏమి అన్నాడు. అంటే కాంగ్రెస్ క్రమం ఇక్కడ 2 రాష్ట్రాలు మన జరిగిన హర్యానా ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుస్తుంది. వీళ్ళు ఇంటర్నల్ గా బీజేపీకి సహకరిస్తున్నటువంటి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుండే రాహుల్ గాంధీ. అంటే మీరు చెప్తున్నట్టుగా చూస్తే కూడా ఈ యాప్ ని ఓడించడానికి ఇప్పుడు శత్రు మిత్రు అయిన పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు నీకు అదే కనిపించింది కదా. ప్రధానంగా ఇంకో శత్రు అని కాదు, ఇక్కడ ఆప్ అనే ఒక కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లో ఉండొద్దు. దేశ రాజకీయాల్లో మాకంటే కొంచెం నిజాయితీ పరుడుగా కనిపిస్తుండు. ఆ నిజాయితీ పరుడికి అవినీతి మచ్చ వేయాలి, వేసే ఇదంతా జైలుకు పంపించి ఇవన్నీ చేశారు. మరి అదే రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో జైలుకి ఎందుకు పంపట్లేరండి మోడీ ఎందుకు పంపట్లేడు? కేజ్రీవాల్ ఏమో ఏం లేదు, ఒక్క రూపాయి కూడా ఆనా పైసా కూడా కేజ్రీవాల్ నుంచి అవినీతి చేసిన తీసుకోలేకపోయారు. ఇక్కడనేమో రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ విషయంలో నోటీసులు ఇస్తారు, విచారణకు పిలుస్తారు, అరెస్ట్ చేయరు. ఆ కేసు ఎటు పోయిందో తెలియదు. ఇంటర్నల్ గా రాహుల్ గాంధీ వీళ్ళతోటి క్రమంగా ఏదో ఒక దగ్గర కనిపిస్తుంది. భారతదేశంలో బీజేపీని సిద్ధాంతపరంగా భారతదేశంలో ఓడిస్తున్నటువంటి పార్టీలు కూడా ప్రాంతీయ అస్తిత్వము, ప్రాంతీయ పార్టీలే బీజేపీని గట్టిగా ఢీకొడుతున్నాయి. ఎక్కడ చూసినా వీళ్ళు మిగతా కాంగ్రెస్ ఎక్కడ ఢీకొట్టలేకపోతుంది. కాంగ్రెస్ అనేక చోట్ల చతికిలబడుతుంది, రాజీ పడుతుంది, సిద్ధాంతపరంగా వెనుకబడుతున్నది. రాజీ పడుతున్నటువంటి నాయకులను ప్రోత్సహిస్తుంది, బడే బాయ్ చోటే బాయ్ అంటున్నటువంటి వాళ్ళని నిరంతరం ప్రోత్సహిస్తుంది. ఇటువంటి ఒక ప్రత్యామ్నాయం బీజేపీకి ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ వ్యవస్థను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ విఫలమైంది. ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు లేనటువంటి సిస్టమ్ ఉంది. ప్రత్యామ్నాయ అభివృద్ధి ఎజెండా కూడా లేదు. ఉత్తగా ఎర్ర బుక్ ఏదో రాజ్యాంగ బుక్ చిన్న బుక్ పట్టుకొని తిరిగి ఉత్తగా మాటలు చెప్తున్నటువంటిది రాహుల్ గాంధీ కనిపిస్తుంది. లోపటంగా బి టీం లాగానే తయారైనటువంటి ఆ నాయకత్వాన్ని కూడా అట్టనే ప్రోత్సహిస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో ఆ నాయకత్వాన్ని. అందుకే కాంగ్రెస్ అనేది భారతదేశంలో బీజేపీని నిలువరించే శక్తి లేదు. ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలే బీజేపీని నిలువరించగలుగుతున్నాయి. కేజ్రీవాల్ ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోవచ్చు, కానీ 22 సీట్లు 28 సీట్లు రావడం, 44% ఓట్ రావడం అనేది చిన్న విషయం ఏం కాదు. ఏది ఇన్ని శక్తులు దేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఒక కేజ్రీవాల్ని ఓడించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శక్తులన్నింటినీ మోడీ వాడిండు. మోడీ వాడందే లేదు. ఆఖరికి లాస్ట్ రోజు రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో మాట్లాడిండు. లాస్ట్ రోజు ఓటింగ్ రోజు పోయి కుంభమేళాలో మునిగిండు. ఓ రోజంతా ప్రైమ్ మినిస్టర్ కుంభమేళాలో మొత్తం ఎలక్షన్లోనే ఈ రకమైన ఇంత కుట్రలు చేసినా వాళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ని కొంచెం తగ్గించగలిగారు. సీట్లు మీరు మాత్రం స్వీప్ చేయలేకపోయారు.
ఆ అసంతృప్తి మీకు నిద్రలే అదైతే రాజకీయంగా ఢిల్లీలో మీరు ఏదో మీరు అనుకున్న ఫలితాలు అయితే గెలవచ్చు, అధికారం రావచ్చు. అది కూడా ఏంది 30 సంవత్సరాల తర్వాత 1993లో వచ్చిన బీజేపీ ఇన్నాళ్ళకు వచ్చింది. అది ఎన్నో కుట్రలు చేసి ఇవన్నీ చేసినటువంటి ప్లస్ థర్డ్ టైం అయిపోయింది, ఫోర్త్ టైం ఆప్ అనే పార్టీ పోవడం కూడా 4వసారి అధికారంలోకి పోవడంతో ఉండే వ్యతిరేకత ఉంటుంది, సహసిద్ధమైనటువంటి వ్యతిరేకత. మన సమాజంలో నిజాయితీ పరుడు మీద ఒక ఆరోపణ, నిజాన్ని వీడు తింటారా వీడు అవినీతి పడే అని ఊకనే నమ్మేటువంటి సమాజం ఇంకా ఉన్నది. అటువంటి నేపథ్యంలో జరిగిన ఎలక్షన్స్ లో 4వసారికి పోయినటువంటి నేపథ్యంలో ఘోరమైన ఓటమి అయితే కాదు ఆపుకు సంబంధించినటువంటిది. వ్యక్తిగతంగా కేజ్రీవాల్ ఓడిపోవచ్చు, అది కాంగ్రెస్ పుణ్యాన రాహుల్ గాంధీ పుణ్యాన జరిగినటువంటి, అది కాంగ్రెస్ పుణ్యాన రాహుల్ గాంధీ వల్లనే బీజేపీ ఢిల్లీలో అధికారం వచ్చింది తప్ప కేజ్రీవాల్ సిద్ధాంతము ఆ అతిశీకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే కాదు. సిద్ధాంతం